సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఎస్ అండి, మనలో చాలా మందికి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ భయాన్ని పారద్రోలాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు కదా. గురుగారు ఒక మంచి మార్గాన్ని అయితే తెలియజేస్తా అంటున్నారు. ఏమిటి ఆ మార్గం? మనమంతా కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఫాలో అవ్వాల్సిందే అండి. ఏంటి గురుగారి మాటలు విందాం. గురుగారు నమస్కారం. గురుగారు పరమేశ్వరార్పణం. గురువుగారు, భయం ఈ మాట నోట్లోంచి బయటకు వచ్చే లోపు మన పెద్దవాళ్ళు కానీ మీలాంటి పెద్దవారు కానీ ఆంజనేయ నామస్మరణ చెయ్యండి అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలకైనా పేరెంట్స్ అదే చెప్తూ ఉంటారు. భయం అనగానే ఆంజనేయ స్వామి వారు ఎందుకు గుర్తు రావాలి, ఎందుకు అంటారు గురువుగారు? సాక్షాత్తు సీతామ్మ వారు చెప్పినటువంటి మాట, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవాని. అంటే గురుగారు, ఏ కార్యానికైనా ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎంతటి సమస్య అయినా, ఎంతటి ఏడుపైనా, ఎంతటి శత్రు బాధ అయినా, నరదిష్టి, నరదృష్టి, నరఘోష అనేటువంటి ఏది వచ్చినప్పటికీ కూడా దాని నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు సుఖంగా క్షేమంగా ఉండాలంటే దానికి ప్రధానమైన కారకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి వారే అని అంటుంది. ఎందుకు అంటే సీతమ్మ వారి దర్శనం అయిన తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాక్షసులందరినీ సంహరిస్తాడు. అక్షకుమారుడు ఆంజనేయ స్వామి వారి యుద్ధం చేయడానికి వచ్చి రకరకాలుగా యుద్ధం చేస్తుంటే అక్షకుమారుడు నవయవ్వనుడు, సుందరుడు, బాలుడు అని చెప్పి అంతమందిని సంహరించినటువంటి ఆంజనేయ స్వామి వారు అక్షకుమారుని దయగొని జాలిగా యుద్ధం చేస్తుంటే అక్షకుమారుడు అంతకంత రగిలి యుద్ధం చేస్తుంటే అగ్నిగణం జాలి తలవదు, జాలి కూడదు అని చెప్పి గట్టిగా సింహనాదము చేసి అరిచేత చరిచి ఆ హయాలంటే గుర్రాలని చంపేసి అక్షుని త్రుంచి విసిరేసేశాడు ఆయన. ఆ తర్వాత ఇంద్రజిత్తు వచ్చాడమ్మ. ఎవరు? ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు, మాయావి, మహామాయావి. యుద్ధం చేస్తుంటే మరి ఆంజనేయ స్వామి కూడా కామరూపే. ఎక్కడ కనెక్ట్ అవ్వకపోతే చివరికి బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఇప్పుడు మీరు అన్నదానికి భయం అనేటువంటి దానికి ఆంజనేయ స్వామి వారి పేరు ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. అటువంటి బ్రహ్మాస్త్రము కూడా ఆంజనేయ స్వామి వారిని ఏమి చేయదు. బ్రహ్మాస్త్రము కూడా ఆంజనేయ స్వామి వారిని పట్టుకోదు. కానీ ఆ బ్రహ్మాస్త్రం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ బ్రహ్మాస్త్రానికి గౌరవించి తల ఉంచుతారు. తల వంచినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం వాళ్ళు తగిలి వెంటనే వెళ్ళిపోతుంది వితిన్ క్షణకాలంలో. కానీ ఆ బ్రహ్మాస్త్రం మీద గౌరవం ఉంచి అలానే ఆయన ఉంటాడు. ఈ రాక్షసులందరూ కూడా హనుమంతుడు మాకు దొరికాడు అని చెప్పి గొలుసులతో నారచీరలతో బిగిబంధిస్తారు. ఎప్పుడైతే కనుక బ్రహ్మాస్త్రం అలా తగలకుండా వెళ్ళిపోయిందో ఈయన అలానే దానికి బంధీడుగా ఉన్నప్పుడు రాక్షసులందరూ కూడా ఈ వెధవ పని చేయకూడదు, చీరలు పెట్టి గొలుసులు పెట్టి బంధించకూడదు. బంధించారు, తోక కాల్చారు, లంక కాల్చేశాడు ఆయన మొత్తం అంతా. ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మాస్త్రము కూడా బంధించలేనటువంటిది ఏదైనా శక్తి ఉంది అంటే అది హనుమంతుడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా బంధించలేదు అంత శక్తి. బ్రహ్మాస్త్రము కూడా బంధించలేనిది ఆంజనేయ స్వామికి తగలదు బ్రహ్మాస్త్రం. అదే అసలు. కానీ బ్రహ్మాస్త్రము అంటే దానికి మించి అస్త్రం లేదు కాబట్టి దానికి గౌరవించాలి, ఆయన గౌరవించాడు. కనుక ఏదైనప్పటికీ కూడా ఎలాంటి మంత్రమైన, తంత్రమైన, యంత్రమైన, కుతంత్రమైన, క్షుద్రమైన ఎలాంటిది ఏదైనప్పటికీ కూడా మనకు దాని గాలి తగులుతుంది అనేటువంటి స్థితిలో ఆయనకి సంబంధించిన కొన్ని ప్రయోగాలు కనుక మనం చేసినట్లయితే పూర్తిగా దాని నుంచి బయటపడతామమ్మా. ఇలానే ఇంతకు ముందు కూడా మన వీడియోలో చెప్పుకున్నాం, ఇటువంటి వాటి నుంచి ప్రతి మనిషి బయటపడాలి, సుఖంగా ఉండాలి అనే ఒక ఉద్దేశ్యంతో. ఇంకొక మాట చెప్తాను, రామాయణంలో కొన్ని ఘట్టాలు నడిపించడానికి మూల కారణం ఆంజనేయ స్వామి. ఎలా అంటే ఇంద్రజిత్తు మరణానికి కారణం శని. ఇలా కొన్ని ప్రధానికి ఉంటాయి. ఈ రావణాసురుడికి ఇంద్రజిత్తు జన్మించే సమయంలో నవగ్రహాలందరినీ కూడా ఒక చోటు పెట్టించేస్తాడు. ఆ సమయంలో కనుక ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు అంటారు, జన్మిస్తే అతనికి చావు ఉండదు, అతన్ని కొట్టేవాడు ఉండడు. ఆ సమయంలో గ్రహాలందరూ ప్రేరేపిస్తే
శని అలా వక్రపాదం కొంచెం పాదం పక్కకి చెప్తాడు. ఆ సమయంలో అర్ధాయుష్మంతుడిగా జన్మిస్తాడు. ఈ కోపంతో రావణాసురుడు శని కాలు విరగొట్టేస్తాడు. శని చాలా కుంటివాడు అనమాట, చాలా నిదానంగా నడుస్తాడు. కాలు విరగొట్టేసేసి బంధించేస్తాడు. సీతామ్మవారి అన్వేషణలో బందీగా ఉన్నటువంటి శనిని చూసి ఆంజనేయ స్వామి విడిపిస్తారు. ఇలా ఈ రకంగా కొన్ని కారణాలలో కొన్ని యోగాలు సమయాలు కలిసి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయటం వలన ఎక్కడైనా జన్మతహగా నువ్వు శని గురించి ఏదైనా నెగిటివ్గా ఆలోచించి కనుక బాధను అనుభవిస్తున్నట్లయితే నీ అధర్మ ప్రవర్తనతో దాని నుంచి కూడా పూర్తిగా బయటపడిపోతావు. ఏ బాధ నీ దగ్గరికి రాదు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. నాకు ప్రమాణం ఎవరు? ఆయనే. హనుమాను ఎత్ర మాస్తాయ దుఃఖ క్షయకరో భవ. నాకు ఎలాంటి దుఃఖము అనేటువంటిది క్షయం, ఏ దుఃఖం అయితే అది క్షయం అయిపోతుంది, లేకుండా పోతుంది అనేటువంటి ఆంజనేయ స్వామి వారు. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఏమైనా సకల జనుల రిపీట్ అటువంటి ఆంజనేయ స్వామి వారిని సంకల్పం చేసింది ఏమిటంటే, అటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామి వారికి మనం ఒక సంకల్పం చేసామమ్మా. ఏంటి గురుగారు? సకల జనులకి సమ్మోహన శక్తిని ప్రసాదించే శతకలశాభిషేకం. ఎప్పుడు గురుగారు? ఏంటి? 18వ తారీఖు జూలై కాటేదారు సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యక్షంగా వృద్ధవానర రూపంలో అప్పుడప్పుడు వచ్చి అక్కడ తిరిగేటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది. అక్కడ ఒక మారుతి అంటే వానరం వృద్ధవానర రూపంలో వచ్చి కొంతమంది ఎవరన్నా కూర్చుని వాళ్ళ దగ్గర కూర్చొని తల నిమిరి వెళ్ళిపోతూ ఉంటుందిట. అటువంటి దర్శనాలు చాలా మందికి కలిగినాయని చెప్పి అక్కడ గుళ్ళో ఉండేటువంటి అర్చక స్వామి వారు ఆయనకి 2-3 సార్లు అలా ఆ అనుభవం కూడా జరిగింది అనేటువంటిది ఉంది. ఆ స్వామి వారికి శతకలశాభిషేకం, అలాగే భక్తుల స్వహస్తాలతో స్వచ్ఛమైన నువ్వుల్ని గానుగు పట్టించి, బయట దొరికే 100-200 రూపాయలు కదండి, నువ్వుల్ని గానుగు పట్టించి వచ్చినటువంటి నువ్వుల నూనె, ఆ నువ్వుల నూనెలో 7 రకాల మూలికలు కలిపి స్వామివారికి అభిషేకం చేయడం. ఆ అభిషేకం చేసినటువంటి నూనెని తిరిగి మళ్ళీ భక్తులకి మనం అందజేస్తాం. అలాగే అందులో పాల్గొన్నటువంటి భక్తులకి ఆంజనేయ స్వామి వారి యంత్రాన్ని కూడా ఇంటికి ఇస్తారు. అందజేసేటువంటి రీతిలో ఈ ఎలాంటి పరిస్థితులలో కూడా ఈతి బాధలు కానీ నరదృష్టి నరఘోష అనేటువంటి ఏవి ఏ మనిషికి తగలకుండా అతనుకు ప్రశాంతంగా వజ్ర కవచము వలె తన కుటుంబం ఉండాలి, ఎవరి ఏడుపు తన మీద పడకూడదు అనే ఒక ఉద్దేశ్యంతో గాలి ధూళి పిశాచగణాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి భయం మొత్తం నిర్వీర్యమైపోయి ఎప్పుడూ కూడా పిల్లలకి ఎలా అయితే కనుక శ్రీ ఆంజనేయం అంటే బయటికి వెళ్ళి వచ్చేస్తారో ఆ రకమైనటువంటి శక్తి ధైర్యాన్ని వాళ్ళకి అలా ధారపోయాలి అనేటువంటి ఒక సంకల్పంతో 18వ తారీఖు ఆంజనేయ స్వామి వారికి సకల జనులకి కూడా సకల సమ్మోహన శక్తిని ప్రసాదింపజేసేటువంటిది హనుమంతుడికి సంబంధించి శతకలశాభిషేకం. ఎవరైనా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఆహ్వానితలేదు. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువు గారు. అసలు అలాంటి అద్భుతమైన ఘట్టాన్ని మేమంతా కూడా వీక్షించాలి, పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిచయం చేసినందుకు నమస్కారం గురువు గారు. సో ఎస్, చూసారు కదా, జూలై 18న ఆంజనేయ స్వామికి శతకలశాభిషేకం అంటున్నారు. అంటే మనందరం కూడా పాల్గొనాలి అనుకుంటాం. ఇలాంటి సందర్భాల్లో అయితే మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం, సఫర్ అవుతూ ఉంటాం, మంచి మార్గం కోసం వెతుకుతూ ఉంటాం కదా. అయితే ఆ రోజు వచ్చేసింది అండి, జూలై 18. మీరంతా కూడా ఆ రోజును సద్వినియోగపరచుకోవాలి అనుకుంటే కనుక, ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.